హైదరాబాద్లో రావణ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలోని రమ్య మైదానంలో రావణ దహన కార్యక్రమం ఏర్పాటు చేసింది దసరా ఉత్సవ కమిటీ. సప్త వ్యసనాల దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారుల డాన్స్లు, సింగర్స్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు ప్రజలు. ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, కూకట్పల్లిలో రావణ దహనం ఎలా జరుగుతోంది? సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చెడుపై ఆ విజయానికి ప్రతీకగా దసరా నిర్వహించుకుంటాము. రావణ దహనం కేపీహెచ్బిలో రావణ దహనం దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమము ఏర్పాటు చేశారు. సో రావణ దహన కార్యక్రమానికి ఇటు కేపీహెచ్బి కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు సాయంత్రం 6 గంటల నుండి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సింగర్స్తో పాటు ఆర్టిస్టులు వాళ్ళందరితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో రావణ దహన కార్యక్రమం ఇప్పుడే పూర్తయిపోయింది. ఒక్కసారి మనం చూస్తే కూకట్పల్లిలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా రావణ దహనం కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు సాయంత్రం నుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రం నుండి ప్రజలందరూ ఎక్కడికి కదలకుండా ఈ రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఒక విధంగా దసరా తెలంగాణ రాష్ట్రంలో దసరానే పెద్ద పండుగ. సో ఇక్కడ ఎన్నేళ్లుగా ఈ రావణ దహన కార్యక్రమం, ఈ రామలీల కార్యక్రమం నిర్వహిస్తున్నారు? గత 25 సంవత్సరాలుగా కేపీహెచ్బి కాలనీలో ఈ విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, రామలీల కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇది ఈ ప్రాంతంలో అతిపెద్ద పండుగ. ఇది తెలంగాణ ఉద్యమంలో ఈ పండుగ ఉండే, తెలంగాణ రాకన ముందు ఈ పండుగ ఉండే. రామలీల కార్యక్రమం ఒక దుష్టుల మీద మంచి విజయము, మంచిని చూపే ఒక కార్యక్రమాన్ని, రామలీల కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించుకున్నాం. ఇది కూకట్పల్లి ప్రాంతంలోనే అతిపెద్ద రామలీల కార్యక్రమం. సో ఎంతమంది హాజరవుతారు? అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎంతమంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చారా? దాదాపు 10,000 మంది హాజరవుతారు. 10,000 మంది, 10,000 మెంబర్స్. సో మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, స్థానికుల నుండి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు? హైదరాబాద్లో పండుగలందరూ కూడా టీవీల దగ్గర ఉండి జరుపుకునే పరిస్థితుల్లో మేము ప్రజలందరినీ కూడా ఈ రామలీల గ్రౌండ్లో, రమ్య గ్రౌండ్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంటుంది. ఇది ఒక కుటుంబంలా అందరం కూడా అలాయ్ బాలాయ్ కార్యక్రమం జరుపుకుంటాం. ఇది మొత్తానికి పెద్ద సంఖ్యలో కేపీహెచ్బి సంబంధించి రమ్య గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ రామలీల కార్యక్రమానికి వేలాదిగా కూడా ప్రజలందరూ తరలి వచ్చిన సిచ్యువేషన్ మనం విజువల్లో చూస్తున్నాం. సాయంత్రం నుండి కూడా ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇటు వచ్చిన వారందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి. ఇటు ఆటపాటలతో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సంస్కృతి అనుకోవచ్చు, తెలంగాణకు సంబంధించిన పాటలు మొత్తం కూడా కళాకారులు ఇక్కడ ఆలపిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా దసరాకు సంబంధించి, అంటే చాలా వరకు దసరా పండుగకి తెలంగాణ రాష్ట్రంలో అందరూ సొంతూళ్ళకి వెళ్తుంటారు. సొంతూళ్ళకి వెళ్ళని వారు అందరూ కూడా, అంటే ఇటు కూకట్పల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఇళ్లలో, అంటే సొంతూళ్ళకి వెళ్ళని వారు అందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేయడము. దాదాపు 25 ఏళ్లుగా కూడా దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్స్లో ఇదే విధంగా పెద్ద ఎత్తున ఈ రామలీల సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. సో సొంత ఊళ్ళకు వెళ్ళని వారందరూ కూడా ఇక్కడ కూడుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫుల్ జోష్ఫుల్గా సంబరాలు, ఇటు దసరాకు సంబంధించిన సంబరాలు జరుపుకోవడంతో పాటు చెడుపై విజయానికి సంకేతంగా, చెడుపై విజయానికి ప్రతీకగా దసరా చేసుకుంటాం. కాబట్టి రావణ దహనం జరిగే టైంలో సరిగ్గా ప్రతి ఏడాది కూడా 10 గంటలకి రావణ దహనం జరుగుతుంది. ఈ రామలీల కార్యక్రమము రమ్య గ్రౌండ్స్లో ప్రతి ఏడాది కూడా సాయంత్రము 6 గంటలకు ప్రారంభమైన తర్వాత ఒక 3 గంటల పాటు కూడా మొత్తము సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లు నిర్వహిస్తున్నారు. తర్వాత
10 గంటలకి రావణ దహనము, దాంతోపాటు ఈ విధంగా క్రాకర్స్ పెద్ద ఎత్తున కూడా క్రాక్ చేస్తుంటారు. ఒకవైపు సర్పాన్ని కాల్చడము, దాని తర్వాత రావణ దహన కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. సో మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్, దాంతోపాటు రావణ దహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు హాజరవుతుంటే సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం దసరాకు సంబంధించిన సంబరాలు, దసరా పండుగ ఈరోజు ఉదయం మొత్తం కూడా టెంపుల్లకు వెళ్ళి పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రము పూర్తిగా ఈ విధంగా రావణ దహన కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే కేపీహెచ్బిలో ఉన్నటువంటి రమ్య గ్రౌండ్స్లో కూడా గత 25 ఏళ్ళు కూడా జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఈ ఏడాది కూడా రామ్లీలా కార్యక్రమం, రావణ దహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేలాదిగా కూడా ప్రజలు హాజరైన సిచ్యువేషన్ ప్రస్తుతం కేపీహెచ్బిలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.